పేరాజీ. వరుణ్ సందేశ్ గారు లీడ్ రోల్లో చేసిన ఈ మూవీ ఇవాళే ఆహాలో రిలీజ్ అయింది. ఇంకా 1 అవర్ 38 మినిట్స్ ఉన్న ఈ మూవీ చూసాక నాకైతే బాగుంది. ఇట్స్ నైస్. బేసిక్ ప్లాట్ ఏంటంటే, అసలు పరిచయం లేని వేరు ప్రొఫెషన్స్ వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉన్న ఒక పాతపడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అసలు అలా ఎందుకు చనిపోయారు, వాళ్ళని ఎవరు చంపారు అన్నదే స్టోరీ. మెయిన్గా మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైం. జస్ట్ ఎంతవరకు అవసరమో అంతే తీసుకున్నారు. మరీ ల్యాగ్ చేయకుండా ఒక పాయింట్ మీద తీసుకెళ్లారు మూవీని. బేసిక్గా మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీశారు. దానికి తగ్గట్టుగానే నీట్గా ప్రజెంట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ అయితే అందరూ బాగానే చేశారు. మెయిన్గా మదర్ రోల్ చేసిన ఆవిడైతే బాగా చేశారు. వరుణ్ సందేశ్ గారి రోల్ అయితే ఓకే. బీజిఎం అయితే బాగానే ఉంది అండ్ సిచ్యువేషనల్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్గా ఉన్నాయి. అక్కడక్కడ డైలాగ్స్ అండ్ సాంగ్స్ని మ్యూట్ చేసినట్టున్నారు ఆహా వాళ్ళు. అలా చేస్తే మూవీ చూసేటప్పుడు ఫీల్ పోద్ది. ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక చోట ఒక కార్లో యోగా చేసే సీన్ ఉంటుంది. అది కూడా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఉంటుంది. అక్కడ తప్ప మిగతాదంతా ఓకే. నాకు ఒకటే డౌట్ ఏంటంటే, స్టార్టింగ్ వచ్చే స్టోరీస్ అన్నీ వాళ్ళు నెరేట్ చేసే స్టోరీస్లో తీసుంటే బాగుండేది. నేను చెప్పేది మూవీ చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుద్ది. మీకు ఇలానే అనిపించిందా? కామెంట్స్లో చెప్పండి. ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు. ఎందుకు చూసాంరా అని అయితే రిగ్రెట్ అవ్వరు. ఇది మా మూవీ చూసాక నా ఒపీనియన్. ఒకవేళ నువ్వు ఈ మూవీ చూస్తుంటే నీకేమనిపించిందో కామెంట్ చేయి. నీకు కనుక నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ మావా.